ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వర రెడ్డి. కానిస్టేబుల్లో ఈ 13 క్వశ్చన్లకు సంబంధించినంత వరకు కూడా వీడియో చేయమని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. అయితే ఈ 13 క్వశ్చన్స్కి సంబంధించినంత వరకు కూడా కోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని క్లియర్గా చదివిన తర్వాతనే వీడియో చేద్దామని అయితే నేను ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. అండ్ కోర్టు ఆర్డర్ కాపీ అనేది నిన్న ఈవినింగ్ నుంచి చాలా గ్రూప్స్లో అయితే సర్క్యులేట్ అవుతుంది అండ్ మీ అందరికీ తెలిసిందే. అండ్ దీన్ని 1-2 సార్లు నేను చదివిన తర్వాత అండ్ దాన్ని ఒక 3 నుంచి 4 కోణాల్లో వాళ్ళు జడ్జిమెంట్ కాపీ అనేది, అంటే దీనికి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలు, TSL-PRB అండ్ దానికి సంబంధించినంత వరకు కూడా ఎలా డిఫైన్ చేసుకుంది అండ్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు, దానికి సంబంధించినంత వరకు కూడా కొట్టివేస్తూ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినటువంటి కాపీ అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా టోటల్గా చూసుకుంటే ఇది ఎవరి సైడ్ అనుకూలంగా ఉన్నట్టుంది అనేటువంటి ఒక 4 నుంచి 5 అంశాలను మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్పెషల్గా నిన్న ఈవినింగ్ నుంచి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ కాపీలో కొన్ని స్క్రీన్ షాట్లు పంపి, సార్ ఇది మాకు అనుకూలంగా ఉంది, ఇది మాకు అనుకూలంగా ఉంది, సో ఇది ఇలా అవుతుందా అండ్ ఇట్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఫైనల్ జడ్జిమెంట్ అనేది, అంటే ఇండిపెండెంట్ బాడీకి సమర్పించినంత వరకు కూడా తీర్పు అనేది ఎవరి సైడ్ వచ్చే అవకాశం ఉందని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. అండ్ నిన్న వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి దాని మొత్తం కూడా మీరు ఒక్కొక్క పారా చదవకుండా మొత్తం ఉన్నటువంటి 18 పేజీల జడ్జిమెంట్ కాపీని కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మధ్యలో సగం చదివి అది వేరే విధంగా అన్వయించుకోవడం అనేది సరైన పద్ధతి అయితే కాదు. సో ఇక్కడ నాకున్నంత అవగాహన మేరకు కూడా మొత్తం ఇచ్చినటువంటి నిన్న జడ్జిమెంట్ కాపీని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత లాస్ట్లో దీనికి సంబంధించినంత వరకు కూడా కంక్లూజన్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 30, 2023 కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మే 22వ తారీఖున ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయితే చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవడానికి TSL-PRB అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్, అభ్యర్థులు రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక ఫైనల్ కీని అయితే 30వ తారీఖు 5వ నెల 2023 వాళ్ళు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇది రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు మనకి ఒక రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా 4 క్వశ్చన్లు అనేవి ట్రాన్స్లేషన్ అనేది తప్పు ఉన్నాయి కాబట్టి, అండ్ ఇది వచ్చేసి సెట్ నెంబర్ సిలో వచ్చేసి 57, 122, 130, 144 క్వశ్చన్లు అనేవి తప్పుగా ఉన్నాయని అయితే వీళ్ళు రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత అనుకూలంగా కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సింగిల్ బెంచ్ జడ్జి ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసింది. సో ఈ 4 క్వశ్చన్లను డిలీట్ చేసి అండ్ మళ్ళీ కొత్తగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయమని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినంత వరకు కూడా TSL-PRB కౌంటర్ దాఖలు చేస్తూ చెప్పింది ఏంది అని అంటే కనుక మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఆర్డర్ కాపీలో ఏ విధంగా అయితే ఉందో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఒకసారి ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫైనల్ కీలో కోర్టు జోక్యం చేసుకోవడానికి మాకు అవకాశం లేదని చెప్పినటువంటి సింగిల్ జడ్జి గారే మళ్ళీ విచిత్రంగా ఈ ఉన్నటువంటి 4 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు అయితే ట్రాన్స్లేషన్ తప్పున్నది, ఒకటేమో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పుందనేది, ఈ 4 క్వశ్చన్లు తీసేసి వీళ్ళు ఏ విధంగా మళ్ళీ కొత్తగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చేయమని అడిగారు అని TSL-PRB అయితే ప్రశ్నించింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ దీనికి సంబంధించినంత వరకు కీ అనేది మేము తీసుకున్నది కాదు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించిన తర్వాత సో దానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి జస్టిఫికేషన్, అంటే రాంగ్ ఎక్కడుంది అనేది ఎటువంటి జస్టిఫికేషన్ కనుక్కోకుండా వీరు వన్ సైడ్గా 4 క్వశ్చన్లు డిలీట్ చేయమని అడగడం అండ్ దాని తర్వాత కొత్త మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది TSL-PRB అయితే వాదించింది. దాంతోపాటు ప్రదీప్కి సంబంధించినంత వరకు క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంగ్లీష్లో తీసుకుంటే ప్రదీప్కి ఒక అక్షరం మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో దీన్ని వేరే విధంగా కూడా పలకొచ్చు. సో ఒక అక్షరం మిస్ అయినంత మాత్రాన, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నంత మాత్రాన క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళు ఒక కోర్టు యొక్క జడ్జిమెంట్ని ఉదాహరిస్తూ ఏదైనా సరే క్వశ్చన్కి సంబంధించినంత వరకు కూడా అంబిగ్యూటీ వస్తే బోర్డుకు అభ్యర్థులకు మధ్య అంబిగ్యూటీ వచ్చినప్పుడు బోర్డు యొక్క డెసిషనే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది బోర్డు సైడే ఉంటుంది కాబట్టి సో దాని పరిగణలోకి తీసుకుంటే దీన్ని డిలీట్ చేయడానికి అవకాశం లేదు అని వాళ్ళైతే వాదించారు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ దీన్ని కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చినటువంటి మొత్తం 4 క్వశ్చన్లు, ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్, మిగతా 3 క్వశ్చన్లు ట్రాన్స్లేషన్ తప్పుందని వీళ్ళైతే చెప్పారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ క్వశ్చన్ బుక్లెట్లోనే చెప్పడం అయితే జరిగింది. పాయింట్ నెంబర్ 9లో క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినంత వరకు క్వశ్చన్లో మీకు ఏమైనా అంబిగ్యూటీ ఉంటే కనుక, సందిగ్ధత ఉంటే కనుక ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్నే అండ్
మీరు ఫైనల్గా తీసుకోవాలి అని అయితే మేము క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ పైపెచ్చు 3 క్వశ్చన్లు కూడా ట్రాన్స్లేషన్ తప్పు ఉన్నాయని అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జెన్నింగ్ అనేది తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా ఒకే విధంగా ఉంటుంది. సో మీరు దాన్ని తెలుగులో రాయకుండా ఇంగ్లీష్లో రాశారు, దానివల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పడం అనేది ఇది కాదు. అండ్ ఆ విధంగా చూసుకున్నా సరే మేము చెప్పినట్టు ఇంగ్లీష్లో ఉన్నదే ఫైనల్ కాబట్టి దాన్నే ఫైనల్ కాబట్టి సో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో సో అదైతే మేము ఏకీభవించమని బోర్డు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైనా సరే ఒక కేసు వేసినప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా మనం పలానా క్వశ్చన్లు తప్పు ఉన్నాయని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బర్డన్ అయితే క్యాండిడేట్స్ మీదే ఉంది. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఏం చెప్పారంటే ట్రాన్స్లేషన్స్ తప్పు ఉన్నాయని చెప్పారు, అంతే తప్ప కీలో తప్పులు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు తప్పులు కనుక ఉండింటే కనుక వాళ్ళు ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేయాల్సి ఉండిండే, సో పలాని తప్పున్నాయని. సో అలాంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు కాబట్టి సో అసలు వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి అసంబద్ధం అని అయితే వాళ్ళైతే జస్టిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ అండ్ వీటన్నిటితో పాటు ఈ కేసులు వేయడం వల్ల ఆల్మోస్ట్ మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో కేసులు వేయడం వల్ల చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళు చేసినటువంటి కేసు అనేది కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ఆరోపణలను కనుక వీళ్ళు సింగిల్ జడ్జి వాళ్ళు సరిగా పరిగణలోకి తీసుకోకుండానే ఈ 4 క్వశ్చన్లను తీసి పక్కన పెట్టండి, కొత్త మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు బోర్డు వాళ్ళు అయితే వాదించడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అబ్జెక్షన్ కూడా రైజ్ చేయడం అయితే జరిగింది. ఈ 4 క్వశ్చన్లే కాదు ఇంకొక 9 క్వశ్చన్లు అయితే ఉన్నాయి మొత్తము. అండ్ అవి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 21, 75, 94, 99, 102, 117, 126, 147, 175. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇది, అండ్ చాలా రోజుల నుంచి మీరే ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో వీటికి సంబంధించినంత వరకు కూడా సరైనటువంటి ఆన్సర్లు అయితే లేవు. అండ్ ఒకదానికంటే అంటే మోర్ దెన్ 1 ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కీకి అండ్ మేము ఇంతకుముందు చూసినటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ కావచ్చు లేదంటే అదర్ స్టాండర్డ్ బుక్స్లో చూస్తే కనుక ఆన్సర్స్ అనేవి వేరే విధంగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా మేము సింగిల్ బెంచ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి సో మీరు పరిగణలోకి తీసుకోండి అని వీళ్ళు హైకోర్టు దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ క్వశ్చన్కి మల్టిపుల్ రీజన్స్ ఉండడం వల్ల సరైనటువంటి ఆన్సర్ని అయితే గుర్తించలేకపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ చదువుకున్నటువంటి వాళ్ళకి అన్యాయం అయితే జరిగింది. సో మీరు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 4 ప్లస్ ఇప్పుడున్నటువంటి 9 మొత్తం 13 క్వశ్చన్లను డిలీట్ చేసి కొత్త మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయమని వాళ్ళైతే అడగడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఒకవేళ దీనికి సంబంధించినంత వరకు కూడా ఇంకొకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ బాడీని ఫామ్ చేసి అండ్ ఆ ఇండిపెండెంట్ బాడీ అనేది ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే బోర్డు ఏదైతే ఇచ్చిందో అది కాకుండా కొత్త ఇండిపెండెంట్ బాడీని ఫామ్ చేసి సో దీనిలో ఉన్నటువంటి ఇంకొకసారి మేము ఏవైతే రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో 4+9 వీటిని పరిగణలోకి తీసుకొని వీటిని బేస్ చేసుకొని కూడా నిజంగానే తప్పులుంటే వాటిని తీసేసి మొత్తం ఫైనల్కి రిలీజ్ చేసి మొత్తం కొత్తగా మళ్ళీ జడ్జి ఏమంటారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని అయితే వీళ్ళైతే అడగడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా ఎందుకంటే మేము పిటిషన్ అనేది చేసినటువంటి వాళ్ళమే కాకుండా సో మొత్తం కూడా ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ఒకవేళ కనుక ఈ 13 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 2 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నా 3 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నా సరే వాటిని డిలీట్ చేయడం అనేది మా కొరకే కాకుండా పిటిషన్ వేసినటువంటి మేమే కాకుండా ఒక 127 మందో ఎంతమంది వేశారు వాళ్ళే కాకుండా సో అందరికి కూడా అప్లికేబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక ఇండిపెండెంట్ బాడీని అనేది ఫార్ములేట్ చేసి సో దాని ద్వారా కనుక ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మాకు దీనికి సంబంధించినంత వరకు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద మాకు గౌరవం కలుగుతుంది. సో నిరుద్యోగుల్లో ఇది ఒక సానుకూల దృక్పథం అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా విశ్వాసం ఏర్పడుతుంది అనేది వీళ్ళైతే దీనికి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులు అండ్ కోర్టుకి అయితే విన్నవించడం అయితే జరిగింది. దీనికి TSLPRB స్పందిస్తూ ఏం చెప్పింది అని అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇక్కడ మేము ఇచ్చినటువంటి కీ అనేది మేము ఫైనలైజ్ చేసింది కాదు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిందే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైనా సరే వీళ్ళు రైజ్ చేసినటువంటి ఎవరైతే రిపిటిషన్ వేసినటువంటి 127 మంది ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడైతే మేము 22 మే 2023 ప్రిలిమినరీకి రిలీజ్ చేసి మీ అబ్జెక్షన్స్ ఏమంటే రైజ్ చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళెవరూ కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి క్వశ్చన్స్ వీళ్ళైతే రైజ్ చేయలేదు. సో ఈ క్వశ్చన్స్ అవేదో అనేటివి అప్పుడే రైజ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా, ఇంత దూరం డిలే అయ్యి ఉండేది కాదు కదా. సో వీళ్ళు అప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేయనటువంటి వాళ్ళకి ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా రైజ్ చేసేటువంటి అధికారం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా సరే డిస్ప్యూట్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది
టీఎస్ఎల్పిఆర్బి బోర్డుకే ఉంటుంది తప్ప క్యాండిడేట్స్కి అయితే ఉండదు. ప్లస్ దాంతోపాటు ఇక్కడ ఎవరైతే సింగిల్ జడ్జి ఉన్నారో వాళ్ళు 4 క్వశ్చన్లు డిలీట్ చేయడానికి గల కారణాలను సవివరంగా వివరించకుండా ఏకపక్షంగా వ్యవహరించి 4 క్వశ్చన్లను డిలీట్ చేయమని చెప్తూ వాళ్ళు కొత్త మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయమని చెప్పారు కాబట్టి సో ఇది ఏ విధంగా కూడా చెల్లదు. అండ్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కమిటీ దీని మీద డెసిషన్ తీసుకున్నది అండ్ అని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీళ్ళు చేసేటువంటి ఆరోపణలో నిజం లేదు కాబట్టి రిట్ పిటిషన్ని మొత్తం కొట్టేసి ఇప్పుడున్నటువంటి దాన్నే అంటే ఏదైతే మేము లాస్ట్లో ఇచ్చామో రిజల్ట్స్ వాటి సైడే ఫేవర్గా ఇవ్వమని అయితే వీళ్ళు టీఎస్ఎల్పిఆర్బి బోర్డు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా కోర్టు తీర్పు అనేది ఇంట్రెస్టింగ్గా ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా జడ్జిమెంట్ చెప్తూ కోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక సంబంధిత పక్షాల తరపు న్యాయవాదులు అంటే ఇరు న్యాయవాదులు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా లేవనే కారణంతో 4 ప్రశ్నలు తొలగించడం అనేది అండ్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సమర్థించబడటం లేదని వాళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే వీళ్ళొక ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిండ్రు. ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో అది ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత ఆ సమాధానంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పినటువంటి అదే సింగిల్ బెంచ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా కూడా ఆ 4 ప్రశ్నలకు సంబంధించినంత వరకు కూడా వాటిని తీసి మళ్ళీ కొత్తగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది మాకు ఆశ్చర్యం అయితే కలిగించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు కూడా ఆ తీర్పుని మేమైతే కొట్టేస్తున్నాం. అండ్ ఇక్కడ సంబంధించినంత వరకు కూడా ఈ న్యాయవాద అంశాలకు సంబంధించినంత వరకు కూడా డెసిషన్లు తీసుకున్నప్పుడు ఆచితూచి అయితే ఖచ్చితంగా డెసిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి అని అంటే కనుక ప్రశ్నలకు సంబంధించినంత వరకు కూడా కీని సరిగ్గా నిపుణులు రూపొందించినప్పటికీ నిర్ధారించినప్పటికీ కూడా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని నింపడానికి అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సందేహాలను కూడా ఏవైనా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వీటిని క్లియర్ చేయడంలో న్యాయస్థానాలు చాలా నెమ్మదిగా ఉండాలి అండ్ క్లియర్ కట్గా ఉండాలి కాబట్టి సో అభ్యంతరాల విషయంలో మొత్తం సమస్యను ఒకటేసారి పరిష్కరించేందుకు కూడా ఈ వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ అది ఓయూకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళు అడిగినట్లు అదే జేఎన్టీయూ కాకుండా ఓయూకి అయితే మేము ఇస్తున్నామని అండ్ సో ఇటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో నిరుద్యోగ యువత మనసులను క్లియర్ చేయడానికి అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పైన గొప్ప నమ్మకం కలిగించడానికి ఇది పనిచేస్తుందని మేమైతే భావిస్తున్నాం. కోర్టు అయితే తీర్పు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ప్రదీప్కి సంబంధించినంత వరకు కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది కాబట్టి సో దాని క్వశ్చన్ని మేము తీసుకోవట్లేదు. మొత్తం 13 క్వశ్చన్లు ఒకటి తీసేసి మిగతా 12 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ నెంబర్ 21, 75, 94, 99, 102, 117, 122, 126, 130, 144, 147, 175 సో ఈ 12 క్వశ్చన్లను దీనికి సంబంధించినంత వరకు కూడా ఇండిపెండెంట్ బాడీ ఏదైతే ఉందో సో వాళ్ళు దీనికి సంబంధించినంత వరకు కూడా ఇంకొకసారి ఆ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఫైనల్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళు 4 వారాల్లో అంటే ఇది 4వ తారీఖు ఈ 1వ నెల 2024 ఆర్డర్ కాపీ అయితే రావడం అయితే జరిగింది. సో వచ్చినటువంటి డేట్ నుంచి 4 వారాల్లో దీనికి సంబంధించినంత వరకు కూడా రెండో ఒపీనియన్ తీసుకొని అండ్ మళ్ళీ దీనికి సంబంధించినంత వరకు కూడా దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా ఒక మాట అయితే నేను ఇంతకుముందు చెప్పడం అయితే జరిగింది. ఆ ఇండిపెండెంట్ బాడీకి ఏదైతే వీళ్ళు అప్పచెప్పడానికి అయితే ముందే చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి కీ సరైనదని భావించినప్పటికీ కూడా నిరుద్యోగుల్లో విశ్వాసాన్ని నింపడం కోసం సెకండ్ ఒపీనియన్ కోసం పంపిస్తున్నాను వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రదీప్కి సంబంధించినంత వరకు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నేను ఇంతకు ముందు మాట్లాడడం అయితే జరిగింది. ప్రదీప్కి సంబంధించినంత వరకు కూడా డౌట్ ఉండే బట్ మిగతా అన్నింటినీ కూడా వాళ్ళు అన్నది ఏంటంటే దాంట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం తప్పులు ఏం లేవని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఎవరైతే చాలా మంది ఉన్నారో అంటే ఉద్యోగం వచ్చి మాకు 1 మార్కుతో 2 మార్కులతో జాబ్ పోతుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి రిలీఫ్ అనే చెప్పొచ్చు. అండ్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పినంత వరకు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నేను మాట్లాడినంత వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు 99% అయితే చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. సో మీరు నిశ్చింతగా అయితే ఉండొచ్చు. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంది బోర్డు అనేది అయితే వాస్తవం. ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆల్మోస్ట్ 4వ తారీఖు ఉన్నాం మనం ఇది 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 to 3 వీక్స్లో దీనికి సంబంధించినంత వరకు కూడా క్లియర్గా అయితే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అవుతుంది. కానీ ఒకవేళ అనుకున్నంత తీర్పులో కనుక ఇక్కడ మనకి చాలా మంది వార్తాపత్రికల్లో చదివినట్టు ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిజల్ట్కే కట్టుబడి ఉండాలని కూడా ఎక్కడైతే చెప్పలేదు. సో దాంట్లో కనుక ఏమైనా అనుకోకుండా అటు ఇటు వస్తే కనుక అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ సో అప్పటి వరకు టీఎస్ఎల్పిఆర్బి అయితే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేవు. సో ఖచ్చితంగా ఇది కనుక అనుకున్నట్టు కనుక క్లియర్ అయితే పాజిటివ్గా కనుక మనకి రిజల్ట్ వస్తే కనుక ఫిబ్రవరిలో మీరందరూ ట్రైనింగ్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ.